ఆరంకెల జీతం, 5 రోజుల పని, పరిమిత పని గంటలు, హైబ్రిడ్ పని విధానం, వార్షిక ఇంక్రిమెంట్స్, సెలవులు, బీమా సౌకర్యాలు, లోన్లు ఇవి నేటి యువత ఎక్కువగా కోరుకుంటున్న ఉద్యోగ సౌలభ్యాలు. ఇవన్నీ దొరికితే లైఫ్ సెటిల్ అయిపోయిందని అనుకుంటున్నారా? కానీ నిజం చెప్పాలంటే ఇదే స్టేజ్లో ఎక్కువ మంది యువతను తమ కెరీర్ను పాడు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఉద్యోగం వచ్చిందన్న సంతోషంలో నేర్చుకోవడం ఆపేస్తారు, కష్టపడడం మర్చిపోతారు, తమని తాము నిరూపించుకోవాలన్న తపన తగ్గిపోతుంది. ఇదే సమయంలో బయటి ప్రపంచంలో ఏమవుతుంది తెలుసా? ఏఐ దూసుకొస్తుంది, ఉద్యోగాలు పోతున్నాయి, నిరుద్యోగం పెరుగుతుంది. అయితే అసలు ప్రశ్న ఇదే: ఉద్యోగాలు పోవడానికి కారణం ఏఐయా, లేక మనసులో తగ్గిపోతున్న నైపుణ్యాలా? ఈ వీడియో చివరి వరకు చూస్తే ఉద్యోగం ఎలా కాపాడుకోవాలో, కెరీర్ను ఎలా స్ట్రాంగ్గా మార్చుకోవాలో, సంస్థలు నిజంగా ఎవరి కోసం వెతుకుతున్నాయో క్లియర్గా అర్థమవుతుంది. ఇది మోటివేషన్ వీడియో కాదు, మీ కెరీర్ను కాపాడే హెచ్చరిక. విద్యార్హతలతో పాటు అదనపు నైపుణ్యాలు, కష్టపడే తత్వం, నేర్చుకునే గుణం, చురుకుదనం, సానుకూల దృక్పథం, కలివిడితనం, చొరవ, నాయకత్వ లక్షణం, ఒత్తిడిని తట్టుకునే మనోబలం, లక్ష్యాలను అందుకోగలరన్న ధీమా ఇవి అభ్యర్థుల నుంచి సంస్థలు ఆశించే అర్హతలు. ఇటు సంస్థల అంచనాలను అందుకునే అభ్యర్థులు కానీ, అటు వారి ఆశలు నెరవేర్చే సంస్థలు కానీ దొరికితే ఏ సమస్య లేదు. అలా కాని పక్షంలో ఇరువైపులా నష్టం తప్పదు. అయితే ఇందులో ఎక్కువ భాగస్వామ్యం మాత్రం అభ్యర్థులదే. ఉద్యోగుల ఎంపిక అనేది ఏ సంస్థకైనా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. దీనికోసం ఎంతో విలువైన సమయాన్ని, మానవ వనరుల్ని కేటాయిస్తుంది. నైపుణ్యం గల అభ్యర్థుల ఎంపికలో రాజీ పడకుండా కసరత్తు నిర్వహిస్తుంది. రైట్ పర్సన్ ఫర్ ద రైట్ జాబ్ అన్న మేనేజ్మెంట్ సూత్రానికే ప్రాధాన్యం ఇస్తుంది. సరైన అభ్యర్థులు దొరికితేనే ఈ ప్రక్రియ ఫలవంతమవుతుంది. అటు అభ్యర్థులు కూడా కష్టపడి చదివి మంచి ఉద్యోగం చేసి తమ తల్లిదండ్రుల కలలు నెరవేర్చాలని ఆశపడతారు. తీరా ఇంటర్వ్యూలో విజయం సాధించి అనుకున్న ఉద్యోగం పొందగానే రిలాక్స్ అయిపోతారు. జీతాన్ని ఆస్వాదించే మూడులోకి వెళ్ళిపోతారు. చాలామంది కోరుకున్న ఉద్యోగం వచ్చేసిందన్న సంతోషంలో పనిలో అలసత్వం చూపిస్తారు. తమను తాము నిరూపించుకోవాలన్న తపన తగ్గిపోయి కొత్త విషయాలను నేర్చుకోవడం, నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం మర్చిపోతారు. ఏ సంస్థ అయినా తమ ఉద్యోగులను ఊరికే కూర్చోబెట్టి ఎక్కువ జీతాలు ఇవ్వదు. చేసే పనిని బట్టి జీతభత్యాలు నిర్ణయిస్తుంది. తమ నైపుణ్యాలను నిరంతరం పెంచుకుంటేనే ఏ ఉద్యోగికైనా మనుగడ సాధ్యం. ముఖ్యంగా ఏఐ బుచ్చి దోబూచులాడుతున్న ఈ సమయంలో అనేక ఉద్యోగాలకు కోతలు పడుతున్నాయి. దేశంలో నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో చేస్తున్న ఉద్యోగాన్ని కాపాడుకోవడం ఎంతో ముఖ్యం. అప్రమత్తంగా ఉండి జరుగుతున్న మార్పుల్ని గమనిస్తూ తగిన నైపుణ్యాలను పెంచుకుంటూ ఉండటం ఒక్కటే మార్గం. మన అర్హతకు ఏమాత్రం తగదని తెలిసినా, చేస్తున్న పని మనసుకు నచ్చకపోయినా, కేవలం ప్యాకేజీ బాగుందని ఉద్యోగంతో రాజీ పడితే మాత్రం నేర్చిన నైపుణ్యాలు వృధా అవుతాయి. వర్క్ సాటిస్ఫాక్షన్ ఉండదు. సరైన ఉద్యోగం రాక, చేస్తున్నది నచ్చక, సంస్థ అంచనాలను అందుకోలేక ఇలా అసంతృప్తితో ఒత్తిడికి లోనవుతూ బండి లాగే వారి సరసన చేరకుండా జాగ్రత్త పడాలి. మనిషి మేధస్సును మించింది ఈ ప్రపంచంలో ఇంకేదీ లేదు. ఏఐని కనిపెట్టింది కూడా మనిషే. కాబట్టి కష్టం అనుకోకుండా ఇష్టంగా కెరీర్ను మలుచుకోవడం మన చేతుల్లోనే ఉంది. ఉద్యోగం నీకు జీవితం ఇవ్వదు, నీ నైపుణ్యాలే నీకు భవిష్యత్తునిస్తాయి. నేర్చుకోవడం ఆపిన రోజు నుంచే కెరీర్ డౌన్ అవుతుంది. ఎందుకంటే మీ భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.